హైదరాబాద్లో నకిలీ పోలీసుల గుట్టు రట్టయింది. కూకట్పల్లిలో 3 కోట్లు స్వాహా చేయడానికి ప్లాన్ వేసిన ఇద్దరు కిలాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెరీనా స్కై అపార్ట్మెంట్లోకి చొరబడిన 5 దుండగులు 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమంగా బెట్టింగ్ యాప్ నడిపిస్తున్నావంటూ ప్లాట్లో నివసించే రాజు అనే వ్యక్తిని బెదిరించారు. తాము మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. దీంతో షాక్ అయిన రాజు ఆయన తమ్ముడికి ఫోన్ చేసి నగదు తేవాలని సూచించాడు. బాధితుడి తమ్ముడు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు నకిలీలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా 3 పరారయ్యారు. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా 3 కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో నరసింహరాజు, రవీంద్రబాబు ఉన్నారు. నిన్న సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ బిజినెస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి ఇద్దరు ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు అని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమంగా హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది.